కల్తీపాల మారణకాండ కొనసాగుతోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. నిన్న 2 మరణించగా మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 20 మంది బాధితులకు గాను ఇప్పటికీ 5గురు మాత్రమే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారిలో 2 చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. కల్తీపాలు తాగిన వారిలో ఒక్కరు కూడా మిగులుతారో లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే చర్యలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు రాత్రంతా డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మానుష్యమైన ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం, ఈవ్ టీజింగ్, చైన్ స్కాచింగ్, జోదం తదితర నేరాలు ప్రతిరోజు రాత్రి సమయాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా వేస్తున్నట్లు ఎస్పీ డి నరసింహ కిషోర్ వెల్లడించారు. ప్రత్యేకంగా పాడుపడిన ఇండ్లు, అపార్ట్మెంట్ల మీద నివాస గృహాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. ప్రజారోగ్యం విషయంలో ఎలాంటి అలక్ష్యం ఉండకూడదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలోని 43వ డివిజన్ కంటిపూడి స్టీల్ వద్ద ఆర్వో వాటర్ ప్లాంట్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ వేసవి కారణంగా తాగునీటి విషయంలో కూడా ముందు జాగ్రత్త సమీక్ష చేస్తున్నానన్నారు. శ్రీకాకుళం జిల్లాలో తాగునీటి వలన టైఫాయిడ్ వ్యాపించడం చూశామని, అందుకే అలాంటి ఘటనకు తావు లేకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించామని ఆయన తెలిపారు. తరచూ తాగునీటికి సంబంధించిన ఆర్వో ప్లాంట్స్ను తనిఖీ చేస్తూ ఎక్కడైనా తేడాలుంటే సరిచేయాలని ఎమ్మెల్యే వాసు ఆదేశించారు. నగర పరిశుభ్రతలో మహిళా పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, వారి సేవలు సమాజానికి అమూల్యమైనవని కమిషనర్ రాహుల్ మీనా కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నారీ లీడ్ స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో పలువురు మహిళా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రసంగిస్తూ సమాజం పరిశుభ్రంగా ఉండేందుకు ప్రతిరోజు కష్టపడి పనిచేస్తున్న ఈ మహిళా కార్మికులు నిజమైన సేవకులని కొనియాడారు. తెల్లవారుజాము నుండి వీధులన్నిటినీ శుభ్రం చేస్తూ ప్రజా శ్రేయస్సుకై ప్రతినిత్యం శ్రమిస్తున్న ఈ మహిళా మనుల కృషిని గౌరవించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా అవసరమన్నారు. అలాగే మహిళలను కేవలం ఏడాదికి ఒకరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు గౌరవించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు సాలువాలు కప్పి ప్రశంసా పత్రాలతో గౌరవించారు. అలాగే రంగోలీ పోటీలలో గెలుపొందిన మహిళలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ ఏ వినూత్న, శానిటరీ సూపర్వైజర్ కె రామలింగారెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపును పురస్కరించుకుని ఆదివారం సెలవు దినమైన పన్నులు చెల్లించేందుకు నగరపాలక సంస్థ కార్యాలయంలోని ట్రెజరీ కార్యాలయాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచనున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా వెల్లడించారు. పన్ను చెల్లింపుదారులు ఆన్లైన్ ద్వారా cdma.ap.gov.in పోస్టర్లో పన్నులు చెల్లించవచ్చునని తెలిపారు. ఆదివారం ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్, కోటిపల్లి బస్టాండ్, రైల్వే స్టేషన్ వద్ద గల కన్నమ్మ గుడి, నారాయణపురంలోని వాంబే కాలనీ, విఎల్పురం రైతు బజార్ పక్కన బర్మా కాలనీలో వాటర్ ట్యాంక్ వద్ద గల సచివాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.